అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న హరిహర వీరమల సినిమా సంబంధించి నాన్ వేషన కొన్ని లీక్స్ వదిలాడు అన్న. సో బాలయ్య బాబు సినిమా ఉన్నట్టు కొన్ని సినిమా స్టోరీ కూడా లీక్ చేయడం జరిగింది. సో ఇలా చూడొచ్చు, చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సీరియస్ అవుతున్నారు. ఒకవేళ సినిమాలో నా బాలయ్య బాబు లేకుంటే నేను ఇండియాకి రానియేమో అని చాలా మంది కామెంట్ చేస్తారు. ఇలా చూడొచ్చు ఈ విషయాన్ని. యూట్యూబర్ అవన్నీ లేదంటే ఎవరైనా అవన్నీ, ఫస్ట్ మీరు క్యారెక్టర్ నమ్ముకోకండి. క్యారెక్టర్ మీరు బన్నీ సన్నీ యాదవ్ మీద నువ్వు వీడియోస్ చేసేటప్పుడు నీకు 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు అన్వేష్. ఇప్పుడేమో నీకు 20 లక్షలు దాటారు సబ్స్క్రైబ్. అంటే నీ క్యారెక్టర్ చూసి నీకు ఒక 5 లక్షలు పెరిగారు. ఇట్లా నువ్వు ఇప్పుడు క్యారెక్టర్ నమ్మేసుకుంటున్నట్లుంది. అక్కడ ఫేక్ రివ్యూ అని చెప్తున్నావు. ఇంకొకటి ఏంటంటే రివ్యూలు చెప్పేవారిని బిహార్ బ్యాచ్తో కొట్టించండి అని చెప్పి 5,000కి 10,000కి ఇస్తారు కొట్టేస్తా అంటున్నావు. ఆ రివ్యూ చెప్పేవాళ్ళని కాదు, ఫేక్ రివ్యూ చెప్పేవాళ్ళని అని చెప్పు. అట్లయితే నేనేంటి స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు? అది ఫేక్ రివ్యూ చెప్పే వాళ్ళని అలా మాట్లాడడం కరెక్ట్. రివ్యూ చెప్పే వాళ్ళందరూ అసలు చాలామంది రివ్యూలు చెప్పరు, వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. ఇప్పుడు నేనే సినిమా చూసి వస్తా అన్న సినిమా ఎట్లా ఉందో మౌత్ పెడతారు, నేను నా ఒపీనియన్ చెప్తా. నాది నచ్చితే నచ్చినట్టు చూస్తాను, నచ్చినట్టు చాలామంది చూస్తారు. అంతేగాని నువ్వు బిహార్ బ్యాచ్లు తీసుకొచ్చి కొట్టించండి. అయినా సినిమా రివ్యూ చెప్పొద్దని చెప్తున్నావు, నువ్వే సినిమా రివ్యూ చెప్తావు. అది హరహర వీరమల్లు, విజయనగర సామ్రాజ్య, శ్రీకృష్ణదేవరాయలు, బాలకృష్ణ అని. అసలు నేను బుక్ మై షోలో క్యాస్ట్ ఓపెన్ చేస్తే వాళ్ళ బాలకృష్ణ ఫోటో అయితే లేదు. మరి బాలకృష్ణ ఉన్నాడని చెప్తున్నావు. అది మరి లేదంటే బుక్ మై షో యాప్ రాంగ్, ఆ ఫోటో వేయడం మర్చిపోయా, లేదంటే నువ్వు చెప్పేది ఫేకా అని ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటే నాన్ వెజ్ ఇప్పటి వరకు చాలా మంది బెట్టింగ్ యాప్స్లో గెలికిండు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గెలుపుతున్నాడు. ఎలా చూడొచ్చు విషయాన్ని? ఇప్పుడు అదే చెప్పాను కదన్నా, నీ క్యారెక్టర్ నమ్ముకోకు. అల్లు అర్జున్ ఏం చెప్తాడు, మనం చచ్చిపోయినా సరే మన క్యారెక్టర్ ఉండాలంటాడు. నీవు 1 కోటి రూపాయలు 5 కోట్లు 10 కోట్లు సంపాదించినా నీ క్యారెక్టర్ లేనప్పుడు ఏం చేసుకుంటావు డబ్బులు? అంతే కదన్నా. ఇప్పుడు నేను నీ ఇన్స్పిరేషన్. నేను ఎవరైనా అడిగితే యూట్యూబర్ అయితే ఎవరంటే అన్వేషణలో ఉండాలనుకోండి. ఎందుకంటే ఫెయిర్గా వీడియోలు చేస్తావు, బెట్టింగ్ యాప్స్ చేయవు. బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళందరినీ దుబాయ్ పంపించినా కాబట్టి బాగుంది అది. సో ఇప్పుడు నువ్వే చిల్లర వేషాలు, నీకు వ్యూస్ రావట్లేదని చిల్లర వేషాలు వేస్తే మీకు ఇంకా ఏముంటుంది? ఒక అది జడ్జే అవినీతి తీర్పిస్తే ఇంకేమైనా ఉంటుందా? అట్లా అయిపోయింది నువ్వు ఇప్పుడు చేసే వీడియో. అన్న వాస్తవంగా హరిహర వీరమల 24 రిలీజ్, యూఎస్ 23 ఈ రోజు రిలీజ్. సౌత్ ఆఫ్రికాలో తెలుగు సినిమాలు వేస్తారా? నిన్న సినిమా రివ్యూ చెప్పిండు. అంటే ఎలా చూడు అంటే నిజం సౌత్ ఆఫ్రికా వేసిన వచ్చా సినిమా అంటే మాట్లాడి వీడియో స్టార్ట్ చేసి నేను లాస్ట్ వరకు నాంబిషానా అంటారు కదన్నా. అంటే చూసే వాళ్ళందరూ నాంబిషానా వాళ్ళు ఉంటారు. అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఏ రోజు ఏటో అసలు ఎప్పుడు సినిమా చేస్తారో తెలియదు కదన్నా. అన్వేష్ ఇప్పుడు 20 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ అన్వేష్కి ఫేవర్గా ఉండేవాళ్ళే 20 లక్షల మంది. సో వాళ్ళందరూ ఓకే అన్న అని చెప్పాడంటే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతారు. నాంబిషానా వాళ్ళు మరి వాళ్ళతో పాటు మనం పోల్చుకుంటే మరి నేను సబ్స్క్రైబర్ని కాబట్టి నేను నీ దృష్టిలో నాంబిషానా లెక్క ఉంది. నువ్వు చెప్పే సొల్లంతా వింటున్నా. యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్పండి, ఒకవేళ హరిహర వీరమ సినిమాలో బాలయ్యబాబు లేకుంటే మీరు ఏం చెప్పదలుచుకోరు నాన్ వేషన్కి? మనం మళ్ళీ అడగాలి. హరిహర వీరమ సినిమాలో బాలయ్యబాబు లేకపోతే యాజ్ ఎ మెగా ఫ్యాన్గా ఏం చెప్పదలుచుకున్నావు అన్న? ఇప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ అనే ఇప్పుడు డైరెక్టర్ ఎవడు, ప్రొడ్యూసర్ ఎవడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చూసి వెళ్ళరన్న. పవన్ కళ్యాణ్ అనే బేస్ మీద ఆ స్టార్డమ్ మీద సినిమా చూడడానికి వెళ్తారన్న. ఆయన తెర మీద కనిపిస్తే చాలు అనుకుని దండం పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారన్న. అట్లాంటిది అందులో బాలకృష్ణ ఉండాలి, లేదా ఎవరు తమిళ నుండి ఇంకొక మమ్ముట్టిని తీసుకురావాలి. ఫేక్ చెప్పడం కరెక్టా? బాలయ్యబాబు ఉంటే ఓకే, లేకపోతే పరిస్థితి ఏంది అని ఇప్పుడు బాలయ్య బాబు అనేది ఒక కాంట్రవర్సీ తీసుకురావాలని తీసుకొస్తున్నారు. కానీ బాలయ్య బాబు ఉంటే ఏమిటి, లేకపోతే సినిమా చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు. ఆల్రెడీ నేను సినిమా టికెట్ బుక్ చేసేసిన. ఇప్పుడు బాలయ్య ఉన్నా నేను సినిమా చూస్తా, బాలయ్య లేకపోయినా సినిమా చూస్తా. ఒక ఫేక్ కాంట్రవర్సీ, ఫేక్ రివ్యూలు చెప్పి ఇట్లా ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారు మూవీని వాళ్ళ ఎమోషన్స్ని దెబ్బతీయద్దు.